ఎవడరా ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లేదండి. నేను కూడా ఉన్నాను నాలో. లాస్ట్ మ్యాచ్ లో వికెట్లు లేస్తే ఏదో ఫ్లూక్ లో ఒకసారి వర్కౌట్ అయింది, ప్రతిసారి జరిగిద్దా అన్నాడు. ఇప్పుడు లాస్ట్ ఓవర్స్ లో 84 కొట్టాలంటే డిఫెండ్ చేసింది. అన్న ఇషన్ మళ్ళీ ఇంకా క్రెడిట్ ఇవ్వాలన్న. సెట్ అయిన ఋతురాజ్ని అవుట్ చేసి, మళ్ళీ సెట్ అవుతుంది డేంజర్ సర్ఫరాజ్ గారిని అవుట్ చేసాడు, మళ్ళీ సెట్ అవుతుంది షార్ట్ని అవుట్ చేసాడు. సూపర్ బౌలింగ్ అన్న. దానికి తోడు ఎన్కేఆర్ కూడా ఫస్ట్ లోనే శాంసన్ అవుట్ చేశాడు. దానికి తోడు పవర్ ప్లే స్కోర్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. 3 overs 50-54 ప్లస్ ఉన్నప్పుడు వచ్చి ఆయుష్ మాత్రమే అవుట్ చేశాడు. నా సాకేబ్ హసన్ మాత్రం చాలా పోడాలన్న. వికెట్ ఒకటే పడింది కానీ చాలా మంచి బాల్ చేశాడు. డెత్లో యార్కర్లు శివంతు పైన కొట్టనేకుండా చేశాడు. చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి, స్లో బాల్స్ అయ్యి కూడా చాలా బాగా వేస్తున్నాడు. అండ్ మంచి అథ్లెటిక్ ఫీల్డర్ కూడా. ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ అదరగొట్టారు నా స్టార్టింగ్లో. పులి 15 balls 50 కొట్టాడు. క్లాస్ మిడిల్ ఆర్డర్లో ఆప్షన్ చేశాడు, కానీ 20 runs అయితే షార్ట్ అయ్యాం. అవును, మనకి ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ స్టార్ట్స్ వచ్చిన పవర్ ప్లేలో 12-13 రన్ రేట్ ఉన్నా కూడా తర్వాత చాలా రన్ రేట్ పడిపోతుంది. దానికి తోడు ఫినిషింగ్ మనకి స్ట్రాంగ్ గా అవ్వట్లేదు. సలీర్ అరోరా, అనికేత్ వర్మ క్లిక్ అవ్వకుండా అవుట్ అయిపోతున్నారు. అప్పటి వరకు ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ఫినిష్ చేయలేకపోతున్నారు ఇన్నింగ్స్ ని. ఇది ఒక్కటి సార్ట్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ హై స్కోర్స్ మళ్ళీ చూస్తాం మనం. మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.